హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనము వెజ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. అయితే నేను ఇందులో ఆటా నూడిల్స్ తీసుకున్నాను అనమాట. ఆటా నూడిల్స్ అయితే పిల్లలకు కూడా తొందరగా డైజెషన్ అవుతుంది కదా, అందుకే నేను ఆటా నూడిల్స్ తీసుకున్నా. ఫస్ట్ మనం ఇందులోకి కొన్ని వాటర్ పోసుకుందాము నూడిల్స్ మునిగేంత వరకు. ఇప్పుడు మనం ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము, ఎందుకంటే నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కపోకుండా ఆయిల్ వేసుకుంటామన్నమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. దీన్ని ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఆ నూడిల్స్ ఉడికేలోపు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులోకి క్యాబేజ్, క్యారెట్, పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీరని రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మనం ఇందులోకి క్యాబేజ్ వేసుకుందాము. క్యాబేజ్ తర్వాత అన్నీ ఒకదానిమ్మట ఒకటి వేసేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ వేసుకుంటున్నాను. ఇవన్నీ మొత్తం కలిసేలాగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఫస్ట్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాము, ఒక స్పూన్ అంతా. ఇప్పుడు మనం ఇందులోకి గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుందాము. ఇప్పుడు కొంచెం సోయా సాస్ వేసుకుందాం ఇందులోకి. అంటే మన నూడిల్స్ ఎంత ఉన్నది అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా సోయా సాస్ వేసుకుందాము, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు వెనిగర్ వేసుకుందాము కొంచెం. ఇప్పుడు కొంచెం టమాటా సాస్ వేసుకుందాము. టమాటా సాస్ ఎక్కువ వేసుకోవద్దు, మరీ ఎక్కువ వేసుకుంటే తీయగా అయిపోతుంది. కొంచెం వేసుకుంటే చాలు. ఇప్పుడు దాన్ని మొత్తం కలిసేలాగా కాసేపు కలుపుకోవాలి ఇలాగా. ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్న ఆటా నూడిల్స్ ఇందులోకి వేసేసుకుందాము. మనం ఆయిల్ వేసి ఉడకబెట్టినాం కాబట్టి చూడండి, ఒకదానికొకటి అంటుకుపోకుండా ఎంత స్మూత్గా చాలా బాగా వచ్చాయో. ఇవన్నీ మనం ఇందులోకి వేసేసుకుందాము.
ఇప్పుడు మనం ఒక 1/2 టీ స్పూన్ అంతా కారం వేసుకుందాము. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి కారం కొంచెమే వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ మనం నూడిల్స్ ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా, కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ఏంటంటే మన ఆటా నూడిల్స్ ప్యాకెట్లో వస్తాయి ఈ మసాలా ప్యాకెట్స్. ఇవి ఇందులో మనం నూడిల్స్కి తగ్గట్టుగా ఎన్ని ప్యాకెట్స్ వేసుకోవాలనో అన్ని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మసాలాని వేసిన తర్వాత నూడిల్స్ని మొత్తం చాలా నీట్గా కలిపేసుకోవాలి. మనం ఇంత ముందుకు వేసిన సాసులు, ఇప్పుడు వేసిన కారం, ఇంకా ఈ నూడిల్స్ మసాలా మొత్తం కలిసేలాగా నీట్గా కలిపేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ నూడిల్స్ చేసుకోవడము. బయట చేసినవి పిల్లలకి తినిపించడం కంటే మనం ఇంట్లో ఇలా హెల్తీగా చేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఓకే అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి వీడియో, లైక్ చేయండి. ఓకే మరి, బాయ్.